Question number 15 అండి. Find the two numbers such that their mean proportional is 18. సో టూ నెంబర్స్ అండి. సో ఆ నెంబర్స్ ఏమనుకుందాము, సమ్ ఏదో ఒక నెంబర్స్ అనుకుందాం, XY అనుకుందాం, లేదంటే XY. మీన్ ప్రపోర్షనల్ ఎంత అండి? 18 అన్నాడు. మీన్ ప్రపోర్షనల్ 18 అన్నాడు. నెక్స్ట్ అండ్ థర్డ్ ప్రపోర్షనల్ టు దెమ్ ఇస్ 144. థర్డ్ ప్రపోర్షనల్ ఎంత అండి? 144 అండి. ఇది మీన్ ప్రపోర్షనల్, ఇది థర్డ్ ప్రపోర్షనల్, రైట్. సో ఇప్పుడు చూడండి, అయితే మనకు ఆ నెంబర్స్ ఏంటి అంటున్నాడండి, ఆ నెంబర్స్ ఏమంటున్నాడు. సో ఇక్కడ కూడా చూడండి, ఇది XY అనుకున్నాను, అక్కడ కూడా XY, రైట్. ఇప్పుడు ఏంటంటే మనకి మీన్ ప్రపోర్షన్ కావాలంటే ఏంది? √XY, అంతే కదండి. మీన్ ప్రపోర్షన్ అంటే √XY. సో 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ √XY. అంటే XY కావాలంటే ఏమవుతుంది? 324 ఈజ్ ఈక్వల్ XY అవుతుంది. XY ఈజ్ ఈక్వల్ 324. ఇది ఒక ఆప్షన్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమవుతుందండి, మనకి థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే ఏంది? సో y²/x కదా అండి. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే y²/x ఈజ్ ఈక్వల్ 144. మనకి ఇక్కడ ఏదైనా ఒకటి సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? y²/y అవుతుంది అండి. ఇక్కడ x అటు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే x కావాలి అంటే ఏంటంటే మనకి ఇక్కడ x అటు వెళ్తే ఇది అవుతుంది, అంటే y²/144. సో మనకి x ఈజ్ ఈక్వల్ y²/144 ఉంది. ఇక్కడ x ఇక్కడ ఎలా ఉందండి? x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అదే చేస్తున్నాను. x అంటే y ఇంటూ y²/144 ఈజ్ ఈక్వల్ 324. ఇక్కడ ఏంది? ఓవరాల్గా y³ ఉంది. y³ ఎంత అండి? 324 ఇంటూ 144, రైట్. 324 అంటే దేని స్క్వేర్ అండి? 324 అంటే 18 స్క్వేర్. సో 18 స్క్వేర్ అంటే 18 ఇంటూ 18 ఇంటూ 12 ఇంటూ 12, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు అండి? 6 ఇంటూ 3 రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు? ఇది 6 ఇంటూ 3 రాయొచ్చు. 12 అంటే 4 ఇంటూ 3, 4 ఇంటూ 3, ఓకే. సో మొత్తం నేను ఏం రాయడానికి ట్రై చేస్తున్నా అంటే క్యూబ్లో రాయడానికి ట్రై చేస్తున్నాను అండి. క్యూబ్లో రాయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనకి 9 ఇంటూ 2, 9 ఇంటూ 2, ఇక్కడ ఏంటంటే 3 ఇంటూ 4, 3 ఇంటూ 4, ఓకే. సో ఇక్కడ ఇంటూ 4 వచ్చిందండి, రైట్. సో ఇక్కడ 9 కామను, ఇక్కడ 3 ఉంది కదండి, అంటే మొత్తం 9³ ఇక్కడ. సో ఏం రాస్తాము? 9³ ఇంటూ 2 to 4, అక్కడ 4 ఉంది కనుక 4³ అంటే y³ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 9³ ఇంటూ 4³ అంటే y వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ 9 ఇంటూ 4 అవుతుంది. సో y వాల్యూ ఎంత అవుతుంది? 36. మనకు ఆల్రెడీ తెలుసు xy ఈజ్ ఈక్వల్ ఎంత అని తెలుసు? 324 అని తెలుసు. సో x ఈజ్ ఈక్వల్ 324/36. 324 కదండి x, రైట్. సో ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అంటే x వాల్యూ 9 వచ్చింది, y వాల్యూ 36 వచ్చింది. సో x వాల్యూ y వాల్యూ 36. సో కానీ ఎగ్జామ్లో ఇంత పెద్దగా చేయాలి అంటే మనకంత ఓపిక ఉండదు. సో టైం వేస్ట్ కూడా అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఎలా చేయాలి అంటే ఆప్షన్ నుంచి వెరిఫై చేసుకుంటే సింపుల్ అండి. సో ఆప్షన్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఏమున్నాయో చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 6 42, 9 36, మన ఆప్షన్ కూడా ఉంది 9 36, 3 18, 6 12, రైట్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, బేసిక్గా మీరు చెక్ చేయాలంటే ఎలా అని చెక్. మనకి ఏంటి? మీన్ ప్రపోర్షన్ 80 కావాలంటే ఏ రెండు నెంబర్స్ని స్క్వేర్ రూట్ చేస్తే, మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ చేస్తే 18 వస్తుంది. మరియు అక్కడ చూడండి y²/x అనేది 144 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇది చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మనకి ఏంటండి 80² అంటే 6 √6 ఇంటూ 42 ఎంత అవుతుందండి? 42 అంటే 4 6 24 ప్లస్ 252 అవుతుంది. √252 అంటే మనకి 18 రావాలి. అవుతుందా? అవ్వట్లేదు. ఈ ఆప్షన్ అవుతుంది, అంటే ఈ ఆప్షన్ కాదని చెప్పేయచ్చు. నెక్స్ట్ 9 36 అండి. 9 ఇంటూ 36 అంటే ఏమవుతుంది? 9 ఇంటూ 36 అంటే √324 అంటే 18 స్క్వేర్. అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అదే కన్ఫర్మ్, ఇంకా చెప్పట్లేదు, అదే ఛాన్స్ ఉంది. మిగతా కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఒకటి చెక్ చేస్తే నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ 3 ఇంటూ 18 కదండి. 3 ఇంటూ 18 ఎంత అండి? √54. సో ఇది కానే కాదు, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 3 ఇంటూ 9 కదండి ఇక్కడ, కరెక్టే. 3 ఇంటూ 18. నెక్స్ట్ 6 ఇంటూ 12 అంటే √72.
మనకు అవుతే ఇది కూడా అయ్యే ఛాన్స్, అంటే ఇది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ ఇదే అని చెప్పచ్చు. అంటే మనకి ఇదంతా చేసే పని లేకుండా డైరెక్ట్గా ఇక్కడ చూడండి 936 100/9 × 36 అంటే 3 × 12 బయటకు వస్తే 312. సో మనకి 3 × 6 అంటే 18 అవుతుంది, డైరెక్ట్ అయిపోతుంది. ఇంకొకటి కూడా మీకు చెప్పాలంటే ఇంకా సింపుల్ లాజిక్, అసలు ఫస్ట్ ఏ ఆప్షన్ తీసుకోవాలి, అన్ని ఆప్షన్ తీసుకోవాల్సిందేనా లేకపోతే ఏ ఆప్షన్ ఫస్ట్ చెక్ చేసుకోవాలంటే ఒకసారి చూడండి. మనకేంటంటే ఇక్కడ అండర్ రూట్ ఉంది కదా, అండర్ రూట్ ఉంటుంది కాబట్టి అంటే మనకు రూట్లో ఉన్న నెంబర్స్ ఒకవేళ స్క్వేర్స్ అయితే చాలా బెటర్, అవే నెంబర్స్ ఫస్ట్ తీసుకొని చెక్ చేస్తాము. ఇక్కడ చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే ఇది 3² 6² ఉంది, అంటే ఫస్ట్ ఇదే ఏ ఛాన్స్ ఉంది మోస్ట్ ప్రాబ్లీ. ఈ ఆప్షన్ తీసుకొని చెక్ చేస్తాను. ఒకవేళ ఆప్షన్ నుంచి వెళ్ళినప్పుడు ఏ ఆప్షన్ ఫస్ట్ తీసుకోవాలి అని అనుకుంటే ఇవి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకుంటాను నేను. సో అదే మనకి ఆన్సర్ ఉంది కాబట్టి ఇదే అవుతుంది మనకి. సో బెటర్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే మాత్రం గో విత్ ఆప్షన్, మనకి ఆప్షన్ నుంచి వెరిఫై చేసుకుంటే ఖచ్చితంగా ముందే తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 16. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి పేపర్ ఎప్పుడైతే డిఫికల్ట్గా ఇవ్వాలి అనుకుంటాడో అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారండి. ఓకే, జనరల్గా మనకి ఈ మధ్య ఎస్ఐ క్వశ్చన్లో ఏపీఎస్ఐ కానీ ఇలాంటి వాటిలో లేదంటే సీజీఎల్ మెయిన్స్లో కానివ్వండి, సిపిఓ మెయిన్స్లో కానివ్వండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్త చూడండి. రైట్, సో క్వశ్చన్ నెంబర్ చూడండి. Which number when added to each of the numbers 6, 7, 15, 17 will make the resulting numbers proportional? అంటే ఇక్కడ నెంబర్స్ ఏమి ఇచ్చాయండి, 6, 7, 15, 17. ఈ నెంబర్స్ని ఇవి ప్రపోర్షన్లో లేవండి, ఈ నెంబర్స్ ఉన్నాయి ఇవి ప్రపోర్షన్లో, వీటికి ఒక కాన్స్టాంట్ నెంబర్ అన్నిటికీ యాడ్ చేస్తే అప్పుడు ప్రపోర్షన్లో అవుతాయి. ఒక కాన్స్టాంట్ నెంబర్ అన్నిటికీ యాడ్ చేసేటప్పుడు ప్రపోర్షన్లో అవుతాయి. ఒకసారి ఆప్షన్స్ కూడా మీకు ఇస్తాను, ఒకసారి చూడండి. 6, 5, 4, 3 6, 5, 4, 3 ఆప్షన్స్ అవండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ నెంబర్స్ ప్రపోర్షనల్ లేవు, ఈ నెంబర్స్కి ఒక కాన్స్టాంట్ నెంబర్ యాడ్ చేయడం వల్ల ఒక కాన్స్టాంట్ నెంబర్ యాడ్ చేస్తే అప్పుడు అవి ప్రపోర్షనల్ అవుతాయి. అంటే మనకేంటండి ఇది ఏ, ఇది బి, ఇది సిడి కదండి. సో ఇవి మనకి ప్రపోర్షనల్, వీటికి యాడ్ చేస్తే కాన్స్టాంట్ నెంబర్ 6 ఎక్స్ అనుకుంటున్నాయి. సో 6 + x, ఇది 7 + x, 15 + x, నెక్స్ట్ 17 + x. ఇప్పుడు ఇవి ప్రపోర్షన్లో ఉంటాయి, ఇవి ప్రపోర్షన్లో ఉంటాయి ఎందుకంటే అన్నిటికీ ఒక టర్మ్ యాడ్ చేశాను. ఆ టర్మ్ ఏందనేది తెలియదు నాకు, అందుకే నేను ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు అవి అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్ అంటే మనకి ఏంటంటే మనకి కాన్సెప్ట్ ప్రపోర్షన్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే 6 + x ఇంటూ 17 + x ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్ బీసీ, బి ఎంతంటే 7 + x ఇంటూ 15 + x, 15 + x. ఇప్పుడు చేయాలండి. అయితే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందండి మనకి క్వాడ్రాటిక్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇక్కడ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఒక లెవెల్ వరకు అయితే తెలిసి చూద్దాం. సో 17 + 6 ఎంత అండి, సో 102 ప్లస్ 6x 17x 23x ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 15 7s 105 ప్లస్ ఇది 7x ఇది 15x అంటే 22x ప్లస్ x². రైట్, సో మనకేంటండి ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అన్నీ కూడా స్క్వేర్స్లో ఉంది, ఈక్వేషన్ చేస్తే మనకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందువల్ల మనకి ఏం చేద్దాం, ఒకసారి సాల్వ్ చేద్దాం. సో x² క్యాన్సల్, 23 అంటే ఇటు వస్తే ఎంత అవుతుందండి 23x మైనస్ 22x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 102. సో ఎంత అవుతుందండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3, అంటే మనకి x వాల్యూ వచ్చి 3 వచ్చింది. సో ఒకవేళ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ x² ఇవన్నీ కాకుండా ఇదంతా వద్దనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆప్షన్స్ వెరిఫై కూడా చేయొచ్చండి. ఏ ఆప్షన్ అవుతుందో మనకి ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. సో ఇది మనకి చేయాల్సిన పద్ధతి. కానీ ఇక్కడ చూడండి నెంబర్స్ చూడండి, ఇక్కడ 76 ఉన్నప్పుడు మనకి 102 పెద్దగా ఉంది. ఇంకా కొంచెం పెద్ద నెంబర్స్ ఇచ్చారనుకోండి మనకి డిఫికల్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి సార్, ఏమైనా షార్ట్ కట్ ఉందా? చూడండి ఈ షార్ట్ కట్ చాలామందికి తెలియదండి, జనరల్గా కొంచెం జాగ్రత్తగా వినండి. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఎలాంటి చేయాలో చూడండి షార్ట్ కట్ ఒకసారి. సో కొంచెం జాగ్రత్తగా వినాలండి. 6, 7, 15, 17 ఇవే కదా నెంబర్స్. సో ఇవి ఏబిసిడి
సో కొంచెం మధ్యలో ఒక లైన్ గీసుకోండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. రైట్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నెంబర్ ఉంది కానీ 6x నెంబర్ అనుకుంటున్నాను, యాడ్ చేసిన నెంబర్ x అనుకుంటున్నాను. దీనికి ఇంటూ ఏం చేస్తారంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాను. ఎంత ఉంది డిఫరెన్స్? 2 ఇంటూ 2 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, 15 + x ఇంటూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ 1. సో ఈ రెండు ఈక్వల్ చేయండి. రైట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్కి x యాడ్ చేయండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాయండి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్కి x యాడ్ చేయండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాయండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ టర్మ్కి x యాడ్ చేయండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాయండి. ఓకే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓకే అంటే మనకి ఇక్కడ x వాల్యూ కావాలి కాబట్టి సో ఈ ప్యాటర్న్ అండి, షార్ట్ కట్స్ వచ్చండి జాగ్రత్తగా. రైట్. సో ఇక్కడ ఎంత అవుతుందండి, 12 + 2x = 15 + x. సో x ఇటు వస్తే ఏమవుతుంది, 2x - x, ఇది 15 - 12. సో x = ఎంత వచ్చింది, 3 వచ్చింది. మనకి చూడండి ఈ షార్ట్ కట్లో ఇంత పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు ఇవ్వండి, మనకి నెక్స్ట్ చూస్తారు, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో చేయండి ఇంకా పెద్దగా ఉంటాయి నెంబర్స్. అలాంటప్పుడు ఏమవుతుందంటే చేయడానికి చాలా టైం పడుతుంది. దాని బదులు మనం ఈ షార్ట్ కట్ వాడితే మనకి జనరల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ ఎక్సిట్ తీసుకురావడం ఇవన్నీ నీట్గా చెప్పాడు, బట్ డైరెక్ట్గా ఈ స్టెప్స్ వేసుకోవచ్చు మనం. సో ఎలాగో మళ్ళీ చూడండి, రిపీట్ చేస్తుంది జాగ్రత్తగా. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకుని రాదు కానీ మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. అంటే ఈ ప్యాటర్న్ కాకుండా ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ నుండి ఎప్పుడైనా మనకి ప్రపోర్షన్లో ఒక నెంబర్ యాడ్ చేసి ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ యాడ్ చేస్తే ప్రపోర్షన్లో ఉంటుంది, లేదా ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ తీసేస్తే ప్రపోర్షన్లో ఉంటుంది అప్పుడు ఈ ప్యాటర్న్ తీసుకుని ఈ షార్ట్ కట్ వాడండి. వెరీ వెరీ యూస్ఫుల్ షార్ట్ కట్ అండి. మీకు కమింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్కి ఇంకా తెలిసిపోతుంది, ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలిసిపోతుంది. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ నెంబర్ తీసుకోండి +x, ఇక్కడ డిఫరెన్స్ని ఇక్కడ రాయండి. ఓకే. నెక్స్ట్ 15 + x, ఇక్కడ డిఫరెన్స్ని ఇక్కడ రాయండి, ఇంటూ చేయండి. సో సాల్వ్ చేస్తే మనకి x = 3 అని వచ్చింది. చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అదైతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 6, 14, 18, 38? 6, 14, 18, 38. సో ఏ నెంబర్ యాడ్ చేస్తే అవి ప్రపోర్షన్ ఉంటాయి అంటున్నారు. సో నేను మధ్య లైన్ తీసుకున్నాను, డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను. సో చూడండి మధ్య లైన్ తీసుకుని ఇక్కడ ఎంత అండి, 6 + x ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉందండి, 20 = ఇక్కడ ఏం చేస్తాం మనము, 18 + x. డిఫరెన్స్ ఎంత ఉంది, 8 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 8 ఉంది. 6 అంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదండి. ఇక్కడ 4 5 4 2. సో ఇంకా సింపుల్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి ఎంత అండి, 30 + 5x = 36 + 2x. ఇది ఇటు వస్తే ఏమవుతుందండి, 3x అవుతుంది. ఇది అటు వెళ్తే ఏమవుతుంది, 6 అవుతుంది. సో x వాల్యూ ఎంత అండి, 2. అంటే 2 అనే నెంబర్ని కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఇవన్నీ కూడా ప్రపోర్షన్లో ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ షార్ట్ కట్ తెలిస్తే మనకి. లేదు అంటే ఒకసారి చూద్దామా, ఒకసారి ప్రొసీజర్ చేస్తే ఎలా ఉండేదో ఒకసారి చెప్తాను మీకు. ఎందుకంటే సార్ ఒకసారి ఏముంది సార్ అక్కడ షార్ట్ కట్ అని అనుకోవచ్చు, అందుకోసం ప్రొసీజర్ కూడా ఒకసారి చేస్తే మీకు అర్థమవుతుంది లెంత్ ఎలా ఉంటుందో. సో మనకి ఏంటంటే 6 + x కదా అండి, 6 + x అనుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, 14 + x, 18 + x, నెక్స్ట్ 38 + x. ఇప్పుడు మనకి ఈ రెండింటి మల్పేయాలి, ఈ రెండింటి మల్పి చేయాలి. అంటే 6 + x ఇంటూ 38 + x = 14 + x ఇంటూ 18 + x. ఓకే. సో ఇప్పుడు మల్టిప్లై చేయడం ఉంటుంది చూడండి. ఇంకా 6 × 38 రాయండి. ఫస్ట్ 6 × 38 చేయాలంటే అక్కడే చాలా టైం పడుతుంది. ఈ 6 × 38 చేసేలోపు ఈ ప్రాబ్లం సగం అయిపోతుందండి. ఓకే. ఇక్కడ 6 × 38 ఎంత అండి, 6 30 180 + 48 228 అవుతుంది. ప్లస్ 6x + 38x అంటే 44x + x². ఇక్కడ చూడండి 14 × 18 చేయాలి. ఇప్పుడు ఇక 14 × 18 అంటే 18 10s 180, 18 4s 72, 180 + 72 ఎంత అండి, 252. ప్లస్ 14x + 12x అంటే 18x అంటే 32x + x². సో x² క్యాన్సల్. సో ఎంత అవుతుందండి, 44x - 32x = 252 - 228. సో ఇక్కడ ఎంత అవుతుందండి, 12x = 2052కి 28కి డిఫరెన్స్ ఎంత అండి, 24. సో x = ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో అంటే మనకి ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ పెద్దగా అవుతుంది, దాన్నే సింప్లిఫై చేసి చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది. సో బెటర్ ఫాలో దిస్ మెథడ్, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది ఈ మెథడ్ ఈజీగా.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 18. సో ఎంత ఉందండి మనకి నెంబర్స్ ఏమన్నాడు 103, 135, నెక్స్ట్ 110, 144. సో డైరెక్ట్ షార్ట్ కట్ అండి. ఆ నెంబర్స్ చూస్తే చూడండి ఎలా ఉన్నాయో, ఆ ప్రొసీజర్ చేస్తే జనరల్ టైం ఎక్కువ పడుతుంది. చూడండి ఇక్కడ మనకి ప్రొసీజర్ మనకి. సో ఏం చేస్తాం ఇక్కడ 103 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉందండి 34 ఈజ్ ఈక్వల్ 110 ప్లస్ ఎక్స్, డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 32 ఉంది ఇక్కడ డిఫరెన్స్. సో ఇంటూ 32, ఇక్కడ ఏంటంటే 217 టైమ్స్ 216 టైమ్స్, రైట్. సో మల్టిప్లై చేయాలి లోపలికి. ఇక్కడ ఎంత ఉంది 17 ఇంటూ అంటే 1700, 17 3 51. సో 1751 ప్లస్ 17x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అండి 10 టైమ్స్ అంటే 1100 ప్లస్ 6 టైమ్స్ ఎంత అవుతుంది 660. 1100 ప్లస్ 660 ఎంత అవుతుంది 1100 ప్లస్ 660, 1760 ప్లస్ 16x. సో ఇటు వస్తే ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్, ఇది అటుపోతే 1760 మైనస్ 1751. సో x వాల్యూ ఎంత వచ్చిందండి 9 వచ్చింది. x వాల్యూ 9 వచ్చింది సింపుల్గా. అది చేస్తే కొంచెం ఇంకా లెంత్ అవుతుందండి, ఎందుకంటే అక్కడ చేసినప్పుడు మనకి సో బీసీ ఈజ్ ఈక్వల్ ఏంటంటే మనం ఇవన్నీ మల్టిప్లై చేయాల్సి వస్తుంది. 144 ఇంటూ 103, 135 ఇంటూ 110 ఇవన్నీ మల్టిప్లై చేయాల్సి వస్తుంది జనరల్గా. అలాంటి నెంబర్స్ మల్టిప్లై చేయాలంటే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో బెటర్ గో విత్ దిస్ మెథడ్, చాలా మీకు చాలా సింపుల్ మెథడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్, సేమ్ ప్యాటర్న్ అండి క్వశ్చన్. సో ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లే చాలా ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి మీకు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను నేనే. 94, 24, 100, 26, 126 ఏ నెంబర్ యాడ్ చేయాలంటున్నాడు. సో మనకి ఏంటండి 94 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉందండి 74 ఉంది ఈజ్ ఈక్వల్ టు సో 100 ప్లస్ ఎక్స్, 100 ప్లస్ ఎక్స్ ఇక్కడ ఇంతకుముందు 74 డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి 70 ఉంది డిఫరెన్స్. సో ఇంటూ 70. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతుంది కదండి ఇక్కడ 37, ఇక్కడ 35, రైట్. సో ఇక్కడ చూడండి 94 ఇంటూ 37, 94 ఇంటూ 37 చేయడం ఎలాగండి, ఫస్ట్ ఏం చేస్తారంటే 37 ఇంటూ 100 చేయండి. 3700 అంటే 3700 అవుతుంది. మైనస్ ఏం చేయాలి ఇప్పుడు 37 ఇంటూ 6, 37 6 ఎంత అవుతుంది 36 180, 7 6 42 అంటే 180 ప్లస్ 42 222. అంటే మనకి 3700 నుంచి 222 మైనస్ చేయండి. 3700 నుంచి 200 మైనస్ చేస్తే ఎంత అండి 3500. ఇప్పుడు 22 మైనస్ చేస్తే ఎంత అండి 3500 నుంచి 22 మైనస్ చేస్తే 3478 అవుతుంది. సో 3478 ప్లస్ 37x ఈజ్ ఈక్వల్ టు 3500 ప్లస్ 35x. సో ఇటు వస్తే ఏమవుతుందండి 2x ఈజ్ ఈక్వల్ టు అటు వెళ్తే ఏంటంటే 35 మైనస్ అంటే ఇక్కడ 22 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి 11 అవుతుంది. అంటే మనం ఏ నెంబర్ యాడ్ చేయాలి 11 యాడ్ చేసి ఆ నెంబర్స్ అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉంటాయి. 11 యాడ్ చేసి మనకి ఆ నెంబర్స్ అన్నీ ప్రపోర్షన్లో ఉంటాయి. అది CGL మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి. SSC CGL 2017 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఇవి. మీకు ఇప్పుడు చెప్పే క్వశ్చన్లు మ్యాక్సిమం అన్నీ కూడా అడిగిన క్వశ్చన్ అండి. ప్రీవియస్ ఇయర్లో మంచి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే. నెక్స్ట్ వాట్ వెన్ ఏ పర్టికులర్ నెంబర్ సబ్ట్రాక్టెడ్, ఇప్పటివరకు యాడెడ్ అన్నాడు. ఇప్పుడు సబ్ట్రాక్టెడ్ అంటే ఏం చేస్తాం మైనస్ చేస్తాం అంతే సింపుల్గా. ఓకే, సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ 7, 9, 11, 15 రిజల్టింగ్ నెంబర్. సో ప్రొసీజర్ ఏంటంటే మనకి 7, 9, 11, 15. సో నార్మల్ ప్రొసీజర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 7 మైనస్ ఎక్స్, 9 మైనస్ ఎక్స్, 11 మైనస్ ఎక్స్, నెక్స్ట్ 15 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇవి ప్రపోర్షన్ ఉన్నాయి అంటే ఈ రెండు నోటిఫికేషన్ ఈ రెండు నోటిఫై చేయాలి. 7 మైనస్ ఎక్స్ ఏడి ఏ ఇంటూ డి 15 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ ఎక్స్ ఇంటూ 11 మైనస్ ఎక్స్. సో క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ ఎంత అవుతుందండి 15 అంటే 15 7 105. చూడండి మైనస్ 15x మైనస్ 7x అంటే మైనస్ 22x మైనస్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 9 11 99 మైనస్ 11x మైనస్ అంటే మైనస్ 20x ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనకంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. సో ఇది ఇటు వస్తే ఎంత అవుతుందండి, ఇది అటుపోతే మనకి 2x అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 105 మైనస్ 99. సో 2x ఈజ్ ఈక్వల్ ఎంత అండి ఇక్కడ అంటే 6 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇది ప్రొసీజర్. సేమ్ మనం అదే షార్ట్ కట్ వాడుకున్నాం అనుకోండి. చూడండి 7,
9, 11, 15 సేమ్ అండి. మనకి ఎంతమంది 7 + x చేస్తాం, ఇప్పుడు ఏం చేయాలి 7 - x డిఫరెన్స్ ఎంత ఉందండి 4 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటి 11 - x డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది. ఓకే, సో ఇక్కడ 2 1s 2 2s ఎంత ఉంది ఇక్కడ 14 - 2x ఈజ్ ఈక్వల్ 22 - x సారీ 11 - x అండి, 22 కాదు 11 - x. సో ఇది వస్తే ఇది ఎటు వస్తుంది x అవుతుంది, ఇది ఎటు వస్తుంది x ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ 3 వచ్చేస్తుంది. చూడండి మీ క్యాల్కులేషన్ ప్రకారం ఇది చాలా బెటర్ ఉంటుంది. సో ఈ మెథడ్కి వెళ్ళిపోండి. ఓకే, మైనస్ ఉన్నప్పుడు మైనస్ వేస్తాం, ఇక్కడ మైనస్ సేమ్ యాక్చువల్గా డిఫరెన్స్ వేస్తాము, ఇక్కడ ఇంటూ డిఫరెన్స్ వేస్తాం అంతే, యాస్టిస్గా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, సో ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 when x is added to ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, దాంట్లో కొంచెం ఎక్కువ ఇంప్రూవైజేషన్ ఉంది. when x is added to each of the 2 3 30 35 సో 2 3 30 35 x యాడ్ చేసినప్పుడు మనకు అవి ప్రపోర్షన్ ఉన్నాయని చెప్పాడు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే x + 7 అండ్ మీన్ ప్రపోర్షన్ కావాలి. x + 7కి x - 2కి మీన్ ప్రపోర్షన్ కావాలి, మీన్ ప్రపోర్షన్ కావాలి ఈ రెండింటికి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ఏంటంటే సేమ్ షార్ట్ కట్. సో 2 + x ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉందండి 5 ఉంది, డిఫరెన్స్ 5 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ రాసి ఎంత అవుతుందండి 30 + x డిఫరెన్స్ ఉందండి 1 అంటే ఇంటూ 1 రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే కదండి. ఓకే, ఇక్కడ ఎంత అవుతుందండి 10 + 5x ఈజ్ ఈక్వల్ 30 + x ఇటు వస్తుంది 4x ఈజ్ ఈక్వల్ టు 20 x వాల్యూ ఎంత అండి 5. సో ఇక్కడితో అయిపోలేదండి, మనకి x వాల్యూ 5 వచ్చిందంతే. ఇప్పుడు మీన్ ప్రపోర్షన్ చేయాలి. మీన్స్ ప్రపోర్షన్ ఏంటండి b² = ac కదా అండి, అంటే b² = ac. సో b² b² డైరెక్ట్గా x + 7 అంటే x అంటే ఎంత వచ్చి మనకి 5 వచ్చింది. సో 5 + 7 ఇంటూ 5 - 2 5 + 7 ఇంటూ 5 - 2 x సబ్స్టిట్యూట్ ఎంత అండి. సో b ఈజ్ ఈక్వల్ 5 + 7 ఎంత అండి 12 ఇంటూ 3 ఇది అండర్ రూట్ కదండి. సో b ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనము 4 × 3 రాస్తాము. 4 బయటకు వస్తే 2 ఉంటుంది, 3 × 3లో ఒకటి బయటకు వస్తే 3 ఉంటుంది, అంటే 2 × 3 x b వాల్యూ ఎంత వచ్చని మీన్ ప్రపోర్షన్ 6 వచ్చింది. సేమ్ అండి, మనకి ఇక్కడి వరకు సేమే x ఈజ్ ఈక్వల్ 6 వచ్చింది, కానీ ఇదే అడగలేదు మనకు ఆన్సర్. ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ అడిగాడు. ఏమడిగాడు x + 7కి x - 2కి మీన్ ప్రపోర్షన్ కావాలి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి b² = ac అంటే b ఈజ్ ఈక్వల్ √ac b ఈజ్ ఈక్వల్ √ac. ఏ అంటే ఎంత అండి x + 7 5 + 7 12 5 - 2 3 5 - 2 3 x - 2 కాబట్టి 5 - 2 3. సో చేస్తే ఎంత వస్తుందండి 2 × 3 b వాల్యూ అంటే మీన్ ప్రపోర్షన్ 6 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 22 if x is subtracted అన్నానండి. ఇప్పుడు x is subtracted from 23 39 32 and 56 రైట్. సో x is subtracted from నెంబర్స్ అన్నాడు, obtained in order to ప్రపోర్షన్లో ఉండాలన్నాడు. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ x + 4 3x + 1. ఇక్కడ ఏమనండి x + 4 3x + 1 ఇది ఇచ్చాడు. మనకి మీన్ ప్రపోర్షన్ కావాలి. మీన్ ప్రపోర్షన్ అంటే b ఈజ్ ఈక్వల్ √this డైరెక్ట్ రాస్తున్నాడు, b ఈజ్ ఈక్వల్ √that రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ 23 + x ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ 32 నుంచి అంటే 24 డిఫరెన్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు 32 + x 32 + x డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ 16 ఉంది, అంటే ఇక్కడ ఏం రాస్తాము 16 రాస్తాము. ఇక్కడ చూడండి 8 2s 8 3 ఇంకా సింపుల్ అయిపోయింది చూడండి. 23 3s ఎంత అండి 69 + 3x ఈజ్ ఈక్వల్ టు 32 2s 64 + 2x. సో 2x ఇటు వస్తే x అవుతుంది, ఇది అటు వెళ్తే ఎంత అవుతుందండి సారీ 64. క్వశ్చన్ ఒకసారి చూడండి ఏముందండి. ఓ సారీ సబ్ట్రాక్టెడ్ అన్నాడండి. క్వశ్చన్ నెంబర్ 22 సబ్ట్రాక్టెడ్. ఓకే సింపుల్ అండి, ఇక్కడ మైనస్ చేయడమే కానీ సబ్ట్రాక్టెడ్ అన్నాడు, కానీ ఇక్కడ మైనస్ అండి. సో మైనస్ నేను యాడ్ అని తీసుకున్నాను, సబ్ట్రాక్టెడ్ ఇస్ సబ్ట్రాక్టెడ్. సో ఇక్కడ ఏమవుతుందండి 3x
ఇక్కడ 2x అంటే ఇది అటు వెళ్తే ఏమవుతుంది ఎక్స్ అవుతుంది, అది ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది x ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది, x వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో b ఈజ్ ఈక్వల్ 5 + 4, సో 5 + 4 y వాల్యూ వచ్చినడికి x వాల్యూ 4 కాబట్టి 5 కాబట్టి 5 + 4 నెక్స్ట్ 3 × 5 + 1 ఓకే. సో ఇక్కడ ఎంత అండి 9, 5 + 4 అంటే 9, 15 + 1 అంటే 16. సో 9 బయటకు వస్తే ఎంత అవుతుంది 3, 4 16 బయటకు వస్తే 4 అవుతుంది. అంటే మనకి మీన్ ప్రపోర్షన్ ఎంత అండి 12 అవుతుంది, మీన్ ప్రపోర్షన్ 12 అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నేను యాడ్ అని తీసుకున్నాను బట్ సబ్ట్రాక్టెడ్ కదా అండి యాక్చువల్గా. సో 23 - x డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ 34 ఉంది రాశాను, 24 ఉంది రాశాను. నెక్స్ట్ 32 - x డిఫరెన్స్ 16 ఉంది రాశాను. సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది x వాల్యూ 5 వచ్చింది. కానీ ఇప్పుడు మనకు అడిగింది ఆన్సర్ అది కాదండి, మనకు అడిగింది అంటే మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ x + 4 3x + 1 అంటే b = √AC. √AC చేస్తే ఎంత వచ్చింది 5 + 4 9, 3 × 5 + 1 అంటే 16. ఒక 9 బయటకు వస్తే 3 అవుతుంది, 16 బయటకు వస్తే 4 అవుతుంది, 3 × 4 12 అంటే మీన్ ప్రపోర్షన్ ఎంత అండి 12 అవుతుంది. మెయిన్ ప్రపోర్షన్లో లాస్ట్ క్వశ్చన్ అండి, సిపిఓ రీసెంట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి అది. ఇఫ్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఇచ్చాడుగా 20 37 54 105 20. యాక్చువల్గా ఏంటంటే మీకు కావాలి కాబట్టి రాస్తున్నాను, మళ్ళీ అన్ని నెంబర్స్ రాస్తున్నాను. నేను ఎగ్జామ్లో చేస్తే ఎలా చేస్తాను ఒకసారి చూడండి, లాస్ట్ క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాను. మనకి నెంబర్స్ ఏమనండి 20 37 54 105 కదండి. అంటే ఇక్కడ ఏంది సబ్ట్రాక్టెడ్ కాబట్టి డైరెక్ట్గా 20 - x అని రాస్తున్నాను. డిఫరెన్స్ ఎంత ఉందని ఇక్కడ 54కి 105కి డిఫరెన్స్ ఎంత అండి 51. సో ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 54 - x దాంట్లో ఫస్ట్ టర్మ్ 54 కాబట్టి 54 - x. నెక్స్ట్ 20కి 37కి డిఫరెన్స్ ఎంత అండి 17. సో 17 1s 17 3s ఇక్కడ ఎంత అవుతుంది 60. 60 - 3x ఈజ్ ఈక్వల్ 54 - 7x. అటు వెళ్తే ఏమవుతుంది 4x రైట్, 4 కదండి అక్కడ వచ్చింది ఎక్స్ అండి, ఇక్కడ ఓన్లీ ఎక్స్ అండి, ఇక్కడ ఉంది ఎక్స్ ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుంది ఇక్కడ వెళ్తే 2x అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 6 అంటే x వాల్యూ ఎంత వచ్చిందండి 3 వచ్చింది, x వాల్యూ 3. ఇప్పుడు మనకు అడిగింది ఏంటండి 7x - 5కి x + 1కి మీన్ ప్రపోర్షన్ అడిగాడు. అంటే √7x అంటే ఎంత అండి 7 × 3 21. 21 - 5 అంటే 16. 16 × x + 1 అంటే 4 అవుతుంది. 16 4s 64 అంటే బయటకు వస్తే ఎంత అండి 8. సో ఎగ్జామ్లో నేనైతే ఇలా చేస్తానండి, ఎందుకంటే మనకి డైరెక్ట్గానే అంటే ప్రతి ఒక్కటి చిన్న చిన్న టర్మ్స్ చిన్న చిన్న ఎడిషన్స్ కూడా అన్నీ ఒక్కొక్క స్టెప్ రాసుకుంటూ వెళ్ళడానికి అదేమి 8 మార్క్స్ క్వశ్చన్ కాదండి. అదేమన్నా మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్లోనూ లేకపోతే 10th బోర్డ్ ఎగ్జామ్లో ఇచ్చాడు 8 మార్క్స్ 4 మార్క్స్ 12 మార్క్స్ క్వశ్చన్ కాదండి. అందువల్ల మనం ఏం చేస్తామంటే చిన్న క్యాల్కులేషన్ అన్ని బ్రెయిన్లోనే చేసుకుంటూ డైరెక్ట్గా అక్కడ ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ ఆ స్టెప్ మాత్రమే రాయాలి. ఓకే, ఎగ్జామ్లో నేనైతే ఇలా రాస్తాను, బట్ మీకోసం కావాలి కాబట్టి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఒకసారి చూడండి, నెంబర్స్ ఏమున్నాయండి 20 37 54 105. సో మనకి లైన్ తీసుకున్నాము, ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది, ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్ 51, ఇది డిఫరెన్స్ 17 అక్కడ రాస్తే x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏం అడిగారండి ముందు b ఈజ్ ఈక్వల్ √7x అంటే 7 × 3 - 5 × x + 1. x అంటే ఎంత అండి 3 + 1. సో డైరెక్ట్ తీసి వచ్చింది చూడండి, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ వచ్చేసింది. సో b ఈజ్ ఈక్వల్ ఎంత అండి మనకి మీన్ ప్రపోర్షన్ 8 వచ్చేసింది రైట్. సో ఇది మనకి ప్రపోర్షన్ అండి, ప్రపోర్షన్ సంబంధించిన క్వశ్చన్స్. సో మీకు చూసారు కానీ ఎక్కడ కూడా మీకు పెద్ద డిఫికల్టీ లేదండి, కాన్సెప్ట్ తెలిసిన తర్వాత చాలా సింపుల్గా చేస్తారు. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి అంతే, అదొకటే కావాల్సింది. సో ప్రాక్టీస్ చేయడం దీంట్లో ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ అనేవి మనము జాగ్రత్తగా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే మనకి ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది, యాక్యురేట్గా వస్తుంది. ఓకే, సో ఇది ప్రపోర్షనల్. సో ఇక్కడితోటి మనకి రేషియో ప్రపోర్షన్ సంబంధించిన క్వశ్చన్ అన్నీ కూడా అయిపోయాయండి. ఆల్మోస్ట్ మనం ఎన్ని క్వశ్చన్ డిస్కస్ చేసామండి, అవి ఒక 112 + 23 135 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. రేషియో అండ్ ప్రపోర్షన్ కలిపి 135 క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. సో అంటే ప్రతి ఒక్క మోడల్ ప్రతి ఒక్క టైపు డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేశాను నేను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ వీడియోస్ని 1కి 2 సార్లు అయినా చూసి మీరు బాగా ప్రాక్టీస్ చేసి, సో మీకు ఇచ్చే టెస్ట్లు ఉంటాయి నెక్స్ట్ ఆ టెస్ట్ని ప్రాపర్గా రాసుకున్నారనుకోండి ఎగ్జామ్లో డైరెక్ట్లీ చేయొచ్చు. మీకు అదే చెప్తున్నాను, నేను ఆలోచించే విధానం మీరు ఆలోచించండి.
అప్పుడే మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయగలరు, రైట్. ఒక అచీవర్గా చెప్తున్నాను, ఒక సీజీఎల్ అచీవర్గా చెప్తున్నాను, ఒక ఫ్యాకల్టీగా చెప్పట్లేదండి, ఒక సీజీఎల్ అచీవర్గా చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చేయండి సో దట్ మీకు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, అంటే వితౌట్ ప్రాసెస్ అంతా లేకుండా చేయడానికి వీలుందా అనేది ఫస్ట్ ఆలోచన రావాలి మనకి ఏ చేసినా కూడా. సో ఆ ఆలోచన ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయగలము, ఎక్కువ క్వశ్చన్స్ చేయగలము, జాబు ఖచ్చితంగా తెచ్చుకోగలము. సో అది మనకి ప్రపోర్షన్ అండి. సో ఓకే ఫైన్, థ్యాంక్ యూ.